ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం వాగ్దానం చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తానున్నా. ఈ దినం వాగ్దానం చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు దేవుడు వారిని దీవించునుగాక. ఒక వాగ్దానాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుండి చదువుకుని వాగ్దానం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యాకోబుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు సంఘం పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. దేవుడు ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మనందరితో నీతో మాట్లాడుతున్నటువంటి ఈ వాగ్దానం, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? అతడు ఏం చేయాలంటే సంఘపు పెద్దలను పిలిపించుకోవాలి. చాలామంది సంఘంలో కొంతమంది రోగులుగా ఉండవచ్చు, కొంతమంది ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ అనారోగ్యముతో రోగములతో బాధపడుతున్న వారి పరిస్థితి కొన్నిసార్లు వాళ్ళు ప్రార్థన చేసుకున్నప్పటికీ కూడా ఆ రోగం అనేటువంటిది స్వస్థత నుండి స్వస్థత రాకపోవచ్చు, వారి జీవితంలో విడుదల కలగకపోవచ్చు. అలాంటి సమయంలో సంఘపు పెద్దలు అనగా సేవకులను పిలిపించుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, సంఘపు పెద్దలను పిలిపించుకుని వారు నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన వలన అతడు స్వస్థత నొందుతూ ఉన్నాడు. ప్రభు నామమున నూనె రాస్తాడు. ప్రభు నామంలో నూనె రాసి ప్రార్థన చేసిన వెంటనే ఆ ప్రార్థన వలన ఆ రోగికి స్వస్థత వస్తుంది. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే విశ్వాస సహితమైన ప్రార్థన. ఈరోజు ఇక్కడ ఒక పాయింట్ని గమనించాలి. ఎందుకంటే మొదటి విషయం ఏమిటంటే యేసు నామమున నూనె రాశారు. సేవకులను పిలిపించుకోవడం ఒకటి, సేవకులు వచ్చిన తర్వాత రెండవది యేసు నామమున నూనె రాయడం రెండవది. మూడవది ఏమిటంటే ఇక్కడ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. నాలుగవ విషయం ఏమిటంటే అక్కడ అతడు పాపములు చేసిన వాడైతే క్షమాపణ పొందుతాడు. ఈరోజు ఇన్ని కార్యాలు ఒక సేవకుడిని పిలిపించటం వల్ల, ఒక సంఘ పెద్ద వెళ్ళటం వల్ల ఆమెలో విశ్వాసం ఒకవేళ లేకపోవచ్చు, ఒకవేళ ఆమె ప్రార్థన చేసుకున్నప్పటికీ కూడా స్వస్థత నొందకపోవచ్చు. అందుకే దేవుడు ఆ రోగం పోవటలేదు కాబట్టి, వారికి ఉన్నటువంటి ఆ పాపముల నుండి విడుదల నొందటలేదు కాబట్టి దేవుడు అందుకే సంఘ పెద్దను పిలిపించుకోమన్నాడు. ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే, నీ ఇంటిలో నీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే సేవకుల ద్వారా నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది. నీ పాపములు యేసు నామములో నూనె రాయటం వలన నీ పాపములు క్షమించబడతాయి. ఆ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఈ దిన వాగ్దానంలో ప్రతి ఒక్కరు తెలుసుకుని ముందు కొనసాగాలని, ఆ దేవుని కార్యాలను చూడాలని మీకు తెలియజేస్తాను. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాల్లో దేవుడు సేవకులు ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచడమే కాదు, ఆ రోగి ఏం చేయబడుతున్నాడంటే ప్రభు అతన్ని లేపును. దేవుడు అతను లేవనెత్తుతాడు. అంటే అతడు లెగవలేదు, ఆ సిక్నెస్లో పడిపోయి ఉన్నాడని అర్థం.
ఎప్పుడైతే ప్రభునామమున ముందు రాశాడో సేవకుడు ప్రార్థించాడు, ఆ యొక్క వ్యక్తి లేచి నడవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అతన్ని లేపడం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఒకవేళ సమస్యల్లో ఉన్నవారు ఈ విధంగా చేయండి. ప్రభు మీ కుటుంబాల్లో కూడా మేము చేయడం కాక. ప్రార్థన. పరిశుద్ధుడు, జీవం కలిగిన తండ్రి, ఉన్నతమైన దేవ, ఎంతో గొప్ప దేవుడు, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డను బ్లెస్ దీవించమని వేడుకుంటాము. ఎంతమంది ప్రభువా లెగలేని పరిస్థితుల్లో పాపం అనే బంధకాల చేత క్షమాపణ లేక ఎంతమంది రోగముల చేత బంధించబడి పడిపోయి ఉన్నారో యేసు నామములో వారందరూ కూడా లేవనెత్తబడునుగా. ఇదిగో తండ్రి, విశ్వాస సహితమైన ప్రార్థన నాయన, ఆ రోగికి స్వస్థత ఇవ్వటమే కాదు, ప్రభువు అతన్ని లేపుతాడని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈరోజు ఎవరు బంధకాల్లో ఉన్నా, ఎవరు సమస్యల్లో ఉన్నా వారందరూ లేపబడునుగా అని ప్రార్థిస్తా ఉన్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో ఇదిగో ప్రభువా, నీ బిడ్డలు ఈ వాగ్దానం చూస్తూ ఉండగా ప్రతి కుటుంబంలో ఉన్న సాతాను బంధకాలు తీసివే, కోర్టు సమస్యలు తీసివే, ఉద్యోగ సమస్య ఉంటే ఇంకా ప్రభువా లేమి, ఆర్థిక సమస్యలు, ప్రతి వాటి నుంచి, ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ప్రతి రోగికి స్వస్థతనివ్వండి, హాస్పిటల్స్లో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. ప్రతి మానసిక రోగులను బాగు చేయండి. మీరు బాగు చేసే దేవుడు ఉన్నారు, స్వస్థపరిచే దేవుడు ఉన్నారు. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల కుటుంబాల్లో ఇప్పుడే దేవుని అభిషేకం వెళ్ళునుగా, దేవుని శక్తి వెళ్ళి తాగుతుండగా ఇప్పుడే యేసు నామంలో కార్యాలు జరుగునుగాక అని ప్రార్థిస్తూ నీ నామానికి మహిమ తెచ్చుకుంటాం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి నా ప్రియ, మరి ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలందరూ కూడా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మరి అనేక మందికి పంపించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగా. మే గాడ్ బ్లెస్ యు. మరి 11 గంటలకు ఆదివారపు ఆరాధన ప్రారంభించబడుతుంది. మరి లైవ్లోకి రావాల్సినటువంటి వారు ఎవరైనా ఉంటే ప్రతి ఒక్కరు పాల్గొనవచ్చు, ఏ భేదం లేదు. మీకు లింక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్లోనికి వచ్చి లైవ్లో వాక్యాన్ని వినవచ్చు. అదేవిధంగా ఒకవేళ మరి ప్యారలీ బక్కవారి వారి జీజస్ పవర్ మినిస్ట్రీస్ ఈ యొక్క ప్రాంతంలో దేవుని వాక్యాన్ని వినడానికి ఇక్కడ ప్రభు సన్నిధిలో ఆదివారం ఆరాధన ప్రారంభించబడుతుంది. మరి 11 గంటలకు మీరు రావాల్సిన వారు ఎవరైనా వచ్చి ప్రభు దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రత్యేకంగా మీ అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. దేవుడు దీవించును గాక.